ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం. మనం ఎన్నో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు తాజాగా కూడా మోదీ ఈజ్ మై డీరెస్ట్ ఫ్రెండ్ అంటే అంతే స్ట్రాంగ్గా రెసిప్రికేట్ చేశారు ప్రధాని మోదీ కూడా. మిగతా అంశాల్లో పెద్దగా మాట్లాడినా మాట్లాడకపోయినా. బట్ వేరేజ్ వారు తీసుకునే నిర్ణయాలు ఇందాకనే ఇంట్రోలో చెప్పినట్టే డైరెక్ట్గా అంటే టారిఫ్స్ తప్ప మిగతావన్నీ ఏదో భారత్ కోసమే తీసుకున్న నిర్ణయాలు కాకపోయినా పరోక్షంగా భారత్ మీద మిగతా దేశాల కన్నా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు జరిగే విశ్లేషణల్లో భారత్ దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఎంతవరకు కరెక్ట్? లేదు, ఒక్క భారత్నే కాదుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ట్రంప్ మూర్ఖత్వం, ట్రంప్ ఉన్మాదం ప్రభావం ఉంది. కెనడాని అధ్యక్షుడు కాగానే ముందు కెనడా మీద దూకుడు ప్రదర్శించాడు. దాని తర్వాత మెక్సికో, దాని తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు, గ్రీన్లాండ్, పోయిన వారం కూడా గ్రీన్లాండ్ అన్నాడు, పనామా కెనాల్ అన్నాడు. సో ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ బేస్ మళ్ళీ తీసుకుంటాం అన్నాడు. కాబట్టి మన దేశాన్ని ఒక్కటే కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నాడు అనుకోవటం కరెక్ట్ కాదు నా అభిప్రాయంలో. ఇట్ ఈస్ మచ్ బ్రాడర్ ఎకనామిక్ పాలసీ. వాళ్ళ ఆర్థిక రంగ విధానాల్ని మార్చే ప్రయత్నం, అమెరికా ఆర్థిక రంగ విధానాలు మార్చే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. ఇదేమి కొత్త కాదు. అమెరికాలో ప్రొటెక్షనిస్ట్ రెజీమ్ ఇంతకు ముందు కూడా ఉండేది. 1930 వరకు దేర్ వాజ్ ఎన్ అగ్రిమెంట్ కాల్డ్ సైమన్ హాలీ టారిఫ్. వాళ్ళప్పుడు 30 నుంచి 60% 20,000 వస్తువుల మీద అమెరికా ప్రభుత్వం టారిఫ్ విధించింది. సైమన్ హాలీ అంటే ఇద్దరు సెనేటర్లు విధించిన తర్వాత అమెరికా గ్రేట్ డిప్రెషన్ లోకి వెళ్ళింది. అయితే దాని మూలంగానే వెళ్ళిందని చెప్పలేము, బట్ కరెక్ట్ టైమింగ్ వైజ్ ఈ టారిఫ్లు ఎప్పుడైతే విధించారో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాని మూలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాణిజ్యం ఎఫెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యం 40 నుంచి 50% పడిపోయిందని ఒక వాదన. ఏది అప్పట్లో తీసుకొచ్చిన టారిఫ్ల మూలంగా. రెండవ ప్రపంచ యుద్ధం, దాని తర్వాత అమెరికా తన తప్పు తెలుసుకొని ఫ్రీ ట్రేడ్ విధానాలు తీసుకొచ్చి OECD దేశాలు, నాఫ్టా, మెక్సికో తోటి, నాఫ్టా అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం, దాని మూలంగా అపారమైన ఆర్థిక అభివృద్ధిని సాధించింది. కాకపోతే ఇవాళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆర్థికంగా ఎకనామిక్ సెన్స్ లేదండి దీంట్లో. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, అగ్రీడ్ అపాన్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు నేను అనుకోవటం 95%, కన్సర్వేటివ్గా చెప్తున్నాను, 99% కూడా ఉండొచ్చు, స్వేచ్ఛ వాణిజ్యం అంటే దేశాలు ఎటువంటి టారిఫ్ లేకుండా స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకుంటే ఆర్థికంగా రెండు దేశాలు మ్యూచువల్లీ బెనిఫిషియల్, రెండు దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేది ఎంతో కాలంగా, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు జర్మనీ, జపాన్ తోటి కూడా వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంది అమెరికా. ఎందుకు? వాళ్ళు అభివృద్ధి చెందితేనే మళ్ళీ యుద్ధాలు రాకుండా ఉంటాయని. ఆ ఒప్పందంలో భాగమే ఫ్రీ ట్రేడ్. సో ఇవాళ ట్రంప్ చేసే విధానాలు ఏవైతున్నాయో అన్ అమెరికన్. అంటే అమెరికా గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ఒక మంచి దారిలో వచ్చి ప్రపంచానికి కూడా మేలు చేసింది. ఈ ఫ్రీ ట్రేడ్ అనేది ఎన్నో దేశాలకు మేలు చేసింది. ఇవాళ దే ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ టు 1930s. సో ఇప్పుడు ఇండియా రష్యాతో చేసే ఆయిల్ ట్రేడ్ వల్లే ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతోంది అనేది అమెరికా చేస్తున్న బూటకు ప్రచారమే. మనం మిగతా డేటా అంతా తీసుకున్నాం. యూరోపియన్ యూనియన్ ట్రేడ్ జరుగుతోంది, ఈవెన్ రష్యాతో అమెరికాను ట్రేడ్ చేస్తుంది, అదర్వైజ్ ఆయిల్. కానీ ఎందుకని మరి ఆ ప్రచారాన్ని పెద్ద ముందు బ్యానర్గా పెట్టి చూపిస్తున్నారు? ఇప్పుడు అమెరికా, యూరోప్ రెండు అభివృద్ధి చెందిన యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ, యూనియన్ ఇస్ క్వైట్ డెవలప్డ్. సో వాళ్ళ మాట చెల్లినట్లు మన మాట చెల్లదు. కాకపోతే ఇది బాగానే పబ్లిసిటీ వచ్చింది. అమెరికా వాళ్ళు యురేనియం కొన్న విషయం 2024లో కొన్నారు, 2025లో 24 కన్నా ఎక్కువ కొన్నారట. ఆల్మోస్ట్ $750 మిలియన్ యురేనియం. రష్యా ప్రపంచంలో ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఫర్ ఏది మన న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఆయుధాలకు వాడేది కాదు, న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ కొంత లో గ్రేడ్ యురేనియం కావాలి. ఆ లో గ్రేడ్ యురేనియం సప్లై చేసే దేశం, ప్రధాన దేశం రష్యా నుంచి అమెరికా కొంటుంది. అదే విధంగా మనకు తెలిసిందే యూరోపియన్ యూనియన్ కాస్త తగ్గించింది వాడకం, బట్ వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ల ద్వారా రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు గ్యాస్ అందుతుంది. సో ఇప్పుడు వాళ్ళ దేశాల సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో
ఈ ఒత్తిడి పెట్టడం సహజం. మనం చేయాల్సింది మనం చేయాలి. సో వాళ్ళ ఆలోచన మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, అదే. రష్యా మీద ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధానికి యూనో తెరదించాలనేది వాళ్ళ ప్రయత్నం. ఉమ్. కానీ అదే మన మన ఇదైనా మొత్తం మన మీద దేశాల ఇంట్రెస్ట్ కనిపించింది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో భారత్ని బూచిగా చూపించే ప్రయత్నం అయితే ఇప్పటికీ ఈ రోజుకి జరుగుతోంది. భారతదేశం ఉంది, చైనా కూడా రష్యాతో క్లోజ్లీ పనిచేస్తుంది. కాబట్టి కేవలం భారతదేశమే కాదు, మనం భారతదేశంలో ఉంటాం కాబట్టి మన మన వార్తలే మనకు తెలుస్తాయి కాబట్టి మన మనకు అట్లా పర్సెప్షన్ మనం అనిపిస్తుంది. చూసుకుంటాం. యా. బట్ ఓకే. చైనా ఈజ్ ఆల్సో ఇంపోర్టింగ్. రష్యా నుంచి చాలా భారీ ఎత్తున ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంది చైనా. అందుకే కదా మొన్న చైనాలో భారత ప్రధానమంత్రి, చైనా అధ్యక్షుడు పుతిన్ అందరూ కలవటం జరిగింది.